వలన కలి యొక్క బలం ఏం చేయలేకపోతుంది. అప్పుడు కలి నన్ను చంపేస్తారు అనే భయంతో అక్కడి నుంచి పారిపోతాడు. ఇక అశ్వత్థామ, కర్ణుడు కలిసి దీపికను నిజమైన శంబాల నగరానికి తీసుకుని వెళ్తారు. ఇంతకుముందు సినిమాలో చూపించిన శంబాల నగరం అది ఫేక్ అయ్యే ఛాన్స్ ఉండవచ్చు, ఎందుకంటే అక్కడ మొత్తం శంబాల నగరం అంతరించిపోయి ఉంది. దాంతో ఇంకో నిజమైన శంబాల నగరం ఉంటుంది. అక్కడ దీపిక రాకను ఎంతోమంది ప్రజలు ఎదురు చూస్తూ ఉంటారు. అలా 3 నెలలు గడిచిన తర్వాత ఆకాశంలోని చుక్క ఇంకా కాంతితో వెలగడం స్టార్ట్ అవుతుంది. అప్పుడు అదే సమయంలో దీపికకి పురిటి నొప్పులు స్టార్ట్ అవుతాయి. అప్పుడు అక్కడ ఉన్న స్త్రీలు చాలా ఉత్సాహంతో మా దేవుడు జన్మిస్తున్నాడు అనే ఉద్దేశంతో ఆమెకు సహాయం చేస్తూ ఎదురుగా ఉంటారు. అప్పుడు అదే సమయంలో ముల్లోకాలు నడుపుతున్న శ్రీ మహావిష్ణువైన శ్రీకృష్ణుడు కల్కి అవతారంలో పుడతాడు. ఇక్కడ కల్కి పుట్టుకలో ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటి అంటే, కల్కి పుట్టుకతోనే అతడి చేతిలో ఒక చక్రంతో